అందరికీ కూడా శుభాశీస్సులండి. 2026కు గాను వృశ్చిక రాశి వారికి జనవరి, అలాగే ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాలు కూడా ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. జనవరి అనగా పుష్యమాసం. జనవరి నెలలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అన్ని విధాల కూడా అనుకూల వాతావరణమే. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అనుకూలిస్తాయి. ఇదే కాకుండా ఈ యొక్క పుష్యమాసం జనవరి నెలలో కుటుంబ సౌఖ్యము, భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, భార్యాభర్తల బంధము, సుఖము సౌఖ్యము రెండు కూడా అనుకూలమే. ఆర్థిక పరంగా వచ్చేటప్పటికి బాగా మొండిగా వ్యవహరిస్తారు. ప్రతి పనిని కూడా అందిపుచ్చుకుంటారు. ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటారు. అలాగే సమయానుకూలంగా ప్రతి కార్యాన్ని నెరవేరుస్తారు. ఈ జనవరి నెలలో ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మంచి లావాదేవీలు, అలాగే ఉన్నత వ్యాపార అభివృద్ధి, చిరు వ్యాపారులకు కూడా మంచి లాభసాటిగా కొనసాగే అవకాశం ఉంది. ఎంతటి కఠినమైన కార్యాన్ని అయినా సరే పట్టుదలతో, మొండితనంతో సొంతం చేసుకుంటారు. అంటే ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. అలాగే సంప్రదింపులు కూడా జరుపుతారు. కొత్త పరిచయాలు చాలా వరకు కలిసే వస్తాయి. మీపై అధికారులను కలుసుకోవడం కానీ, అలాగే రాజకీయ నాయకుల్ని కలుసుకోవడం కానీ, ఉన్నత వ్యక్తులను కలుసుకోవడం కానీ, వాళ్ళతో సంప్రదింపులు కానీ ఫలిస్తాయి. అనుకున్న పనిని సాధిస్తారు, పూర్తిగా నెరవేరుస్తారు కూడాను. ఇదే కాకుండా ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందే అవకాశం ఉంది. భార్య మూలకంగా కొంతమేర ఏదైనా ధన లాభాలు వచ్చే అవకాశం ఉంది. లేదంటే తల్లిదండ్రుల వల్ల కానీ, అన్నదమ్ముల వల్ల కానీ కూడా అనుకూల వాతావరణం కూడా ఉంది ఈ యొక్క జనవరి నెలలో. తర్వాత ఫిబ్రవరి నెల, మాఘమాసం ఇది పూర్తిగా భిన్నంగా ఉంది, వ్యతిరేకంగా ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి కోపతాపాలు, కఠినంగా మాట్లాడటాలు, కఠోరంగా మాట్లాడటాలు, అలాగే అందరితోనూ తగవులకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా తగవులు, గొడవలు, కొట్లాట్లు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతోనూ విరోధాలు, బంధువులతోనూ విరోధాలు, ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా శత్రుత్వాలు ఏర్పడే అవకాశము ఉంది. అనుకోకుండా ఊహించిన విధంగా మాట్లాడి చిక్కుల్లో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆరోగ్య విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించాలి. అనగా ఏమిటి అంటే వీళ్ళు తినేటువంటి పదార్థాలు కావచ్చు, అకాల భోజనాలు కావచ్చు, తిప్పట తిరగట, అలసట ఇవి. తర్వాత వాహన ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అధికంగా వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా ఆపరేషన్లు జరిగే అంతటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది ఈ యొక్క మాఘమాసంలో. ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వారికి ప్రతి విషయంలో, చిన్న విషయంలో కూడా యుద్ధ వాతావరణం అన్నట్టుగా ఉంటుందన్నమాట. సహనం కోల్పోవడం, ప్రతి దానిపైన చిరాకు పడడం, అందరిపైన కోపపడడం, ఇటువంటివి, అందరినీ అపార్థాలు చేసుకోవడం, ఊహించినటువంటి సంఘటనలను ఎదుర్కోవడం అనే సమస్యలు అధికంగా ఉన్నాయి. మాఘమాసం ఫిబ్రవరి నెల ఏ పని అయినా సరే కొంతవరకు వాటికన్నిటికీ కూడా దూరంగా ఉండడము, దైవ చింతన చాలా ముఖ్యము. అధికంగా గణపతిని ఆరాధించడం కానీ, లేదా ఎక్కువగా శివారాధన చేయడం కానీ, లేదా ఆంజనేయ స్వామికి సింధూరం పఠించడం కానీ, లేదా వీళ్ళే ఇంట్లో అష్టోత్తరం చేసుకోవడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు చేయడము. అదే కాకుండా ఇంకా కూడా నల్ల చీమలకి చక్కెర కానీ, బియ్యం కానీ, లేదా బెల్లం కానీ నల్ల చీమలకు దానం చేయడం కానీ, ఈ యొక్క నల్ల చీమలకి బెల్లము, బియ్యమో దానం చేయడం కానీ, లేదంటే కుక్కలకు ఏదైనా సరే
ఫుడ్ పెట్టడం కానీ వల్ల శత్రు వినాశనము. అలాగే సమయానుకూలంగా మనకు నష్టాలు జరగకుండా పెను ప్రమాదాల నుంచి కూడా స్వల్పంగా బయటపడతాము. ఇటువంటివి అనేక సమస్యల నుంచి బయటపడతాము. విద్యార్థులకి కాస్త గడ్డు కాలము. వీళ్ళు నిద్ర లేవగానే భగవంతుణ్ణి దర్శనం చేసుకొని, అంటే నిద్ర లేవగానే దైవ దర్శనం చేసుకొని వీళ్ళు ఎగ్జామ్కి వెళ్ళినట్టయితే కొంతమేర బయటపడే అవకాశం ఉంది. లేదంటే ఎక్కువ శాతం ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ శాతం పాస్ అయ్యే అవకాశం ఏంటంటే వాళ్ళు బాగా చదివి నిద్ర లేవగానే దైవ దర్శనం చేసుకొని ఎవరి ముఖమో చూడకుండా మొదటిగా నిద్ర లేవగానే చూసినట్టయితే దేవుణ్ణి చూసుకొని ఆ తర్వాత మన ఎగ్జామ్కు బయలుదేరినట్టు అయితే పాస్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా సెకండ్ క్లాస్లో కావచ్చు, పాస్ అయ్యే అవకాశం ఉంది. ఫెయిల్ కాకుండా పాస్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ మార్చి నెలలో అన్ని విధాల బాగుంది, పర్వాలేదు, చక్కగా కలిసి వచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి. ఈ ఫిబ్రవరి మాఘమాసంలో మాత్రం విదేశీ ప్రయత్నాలు చేయొద్దు, నూతన వ్యాపారాల జోలికి వెళ్ళొద్దు, అలాగే అస్సలు వాహనాల జోలికి వెళ్ళొద్దు. ఏదైనా ట్రావెల్స్ బిజినెస్ లాంటివి కావచ్చు, లేదా పర్సనల్గా వాహనం కొనడం కావచ్చు, ఇటువంటి సమస్యలు వాటి జోలికి వెళ్ళొద్దు. వాటి వల్ల భారీ నష్టం, భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త పాటించండి. అలాగే పెద్దవాళ్ళను కలుసుకునేటప్పుడు చాలా తెలివిగా చాకచక్యంగా వ్యవహరించండి, బాగుంటుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వీళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం కూడా శివారాధన కావచ్చు, లేదా ఆంజనేయ స్వామిని దర్శించడం కావచ్చు, గణపతిని కావచ్చు, ఇలా చేసినట్టయితే రాబోయే విపత్తులు, ప్రమాదాలు, ఆ నష్టాల నుంచి బయటపడతారు. మళ్ళీ కూడా అనుకూల వాతావరణమే ఎక్కువగా ఉంది. మనకు ప్రస్తుతం 2026 ఇంగ్లీష్ మయా క్యాలెండర్ ప్రకారంగా ఈ యొక్క ప్రారంభంలో గ్రహస్థితుల యొక్క ప్రభావాలు చూసుకుంటే మనకు 4 గ్రహాలు అంటే మకర రాశిలో సూర్యుడు, అలాగే కుజుడు, బుధుడు, శుక్రుడు, ఆ తదుపరి మరలా కుంభరాశిలోకి మారడం, అక్కడ గ్రహాలు కలిసి ఉండడం అవుతే వీళ్ళ ప్రభావం, తర్వాత రాహుకేతుల యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం వల్ల, ఇదే కాకుండా అపసవ్య కాలసర్ప దోష ప్రభావం అనేది కూడా ఏర్పడుతూ ఉండడం వల్ల ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొన్ని రాసుల వారికి కొన్ని ఒడిదుడుకులు అనేది ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం వల్ల అన్ని రాసుల వారికి కొద్ది రోజులు ఊపిరాడుతుంది, అంటే ఉపశమనం, ప్రశాంతత కలుగుతుంది. మళ్ళీ కొద్ది రోజులు ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్గా చూసుకుంటే గ్రహస్థితి ప్రభావం వల్ల అధికంగా భూమి కంపించే అవకాశాలు ఉన్నాయి, అంటే భూప్రకంపనలు కలిగే అవకాశం ఉంది. దీన్ని కూడా తీవ్ర స్థాయిలో ఏర్పడే అవకాశం ఉంది. అధిక భూకంప నమోదు జరిగే అవకాశం ఉంది. విదేశాలలో ఆస్తి నష్టాలు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. కానీ ఆర్థికపరమైనటువంటి తీవ్రమైన నష్టాలు జరగవు, స్వల్ప భూకంప నమోదాలు జరిగే అవకాశము ఉంది. ఎందుకంటే అధిక తీవ్రమైనటువంటి ఉష్ణ ప్రభావం వల్ల, అలాగే అపసవ్య కాలసర్పదోష ప్రభావం వల్ల ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశిలోకి గ్రహ సంచార ప్రభావాల వల్ల తీవ్రమైనటువంటి ఫైరింగ్ లాంటి నష్టాలు. ఫైరింగ్ అంటే ఇండ్లల్లోనే ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల కావచ్చు, గ్యాస్ ఫైర్ జరగడాలు కావచ్చు, ఇటువంటి వాటి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశము ఉంది, ప్రాణ నష్టాలు జరిగే అవకాశము ఉంది ఇండ్లలోనే. తర్వాత వాహన ప్రమాదాలు, తీవ్రమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ బైకులు ఫైర్ అయ్యే అవకాశం ఉంది. గ్యాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పేలే అవకాశాలు, ప్రమాదాలు ఉన్నాయి.
అలాగే అధికమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. యాక్సిడెంట్లు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా రైలు ప్రమాదాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే, అలాగే రైల్లోనే ఫైరింగ్ జరిగే అవకాశాలు ఆల్రెడీ ముందుగానే చెప్పే ఉన్నాను కొన్ని ఛానల్స్లో కూడా. అలాగే దీంతోపాటు అంతరిక్షంలోనే విమానాలలో కూడా ఫైరింగ్ జరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా చెప్పాలంటే మన భారతదేశంలోనే ఈ 3 మాసాల్లోనే కూడా ఇటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో భూకంపాలు నమోదయ్యి కాస్త సునామీలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఒకవేళ సునామీ వచ్చినా రాకపోయినా కూడా భూగర్భంలో కొంత వరకు నష్టాలు జరిగే అవకాశం ఉంది. అంటే ఓడరేవులకు సంబంధించినటువంటి ప్రమాదాలు, సముద్ర గర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదాలు, ఇవి తీవ్రమైనటువంటి లేదా ఓడరేవుల్లో ఫైరింగ్ జరిగేటువంటి సమస్యలు, అధికంగా ఫైర్ జరిగే సమస్యలు అనేటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే అడవులు అరణ్యాలలో కూడా అధిక శాతం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దట్టమైనటువంటి అరణ్యాలలో కారు చిచ్చు ఏర్పడే అవకాశం ఉంది. అంటే అడవులు దగ్ధమయ్యే అవకాశం ఉంది. దానివల్ల అధిక ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మూగజీవాలు ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. వృక్షాలకు కూడా అధిక నష్టపోయే అవకాశము ఉంది. కాబట్టి ప్రతి విషయాలలో కూడా ఎక్కువ శాతం చాలా జాగ్రత్తగా నడుచుకోవడం, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించడం, తెలివిగా ప్రవర్తించడం, దీంతోపాటు కుటుంబ యొక్క సౌఖ్యం కోసం వాళ్ళు అభివృద్ధి చెందడానికి, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందడానికి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం నష్టాలు జరగకుండా కొంతమేర తప్పించుకోవడానికి వీలైనంత వరకు ఉన్నవాళ్ళైతే హోమాలు, జపాలు, తపాలు జరిపించండి. లేని వాళ్ళు నిత్యం దైవ దర్శనంతో మీరు మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. ఇది ముఖ్యమైనటువంటి సలహా. ఎందుకంటే మనము ప్రాణాన్ని కోల్పోవడం కన్నా చిన్న గాయంతో బయటపడడం మన కుటుంబానికి మేలు కలుగుతుంది. అంటే ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతకచ్చు అన్న సామెత కింద, బతికుంటే బలిసాగు తిని బతకచ్చు అన్న సామెత కింద మనం బాగుంటే ఏదైనా చేయగలం. కాబట్టి మనము బాగుండడం కోసం ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ఆ చేతులు కాలకుండానే మనం జాగ్రత్త పడడం వల్ల మనము బాగుంటాం. మన కుటుంబం మనల్ని నమ్ముకొని ఉంది కాబట్టి మన కుటుంబానికి మనము అండదండగా ఉంటాం. అలాగే కుటుంబం అంతా కూడా సంతోషంగా సౌఖ్యంగా ఉంటుంది. మనము బాగుంటాం, సమాజం బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ గడ్డు కాలాలకు అంతవరకు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రారంభంలో తర్వాత గురువు రాజుగా సంచరించబోతున్నాడు. కాబట్టి మళ్ళీ అన్నీ కూడా మారే అవకాశం ఉంది, మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం బాగలేదు. రాజకీయ నాయకుల విషయాల్లోనూ పెను మార్పులు, సంచలనాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా అధిక ఉష్ణం వల్ల జ్వరపీడితులుగా అయ్యే అవకాశము ఉంది. అలాగే కడుపుకు సంబంధించి, తలకు సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అధిక వాహన ప్రమాదాలు, అధిక గ్యాసు సంబంధించినవి, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి, అగ్ని ఫైర్ సంబంధించినటువంటి అధిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటినీ కూడా మనము తప్పించుకు తిరుగువాడు దన్నేడు సుమి అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. సుఖంగా సౌఖ్యంగా జీవించండి. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. సర్వే జన సుఖినో భవంతు.